నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. డాక్టర్ల నిర్లక్ష్యంతో శిశువు చనిపోయిందని ఆరోపిస్తున్నారు బంధువులు. మాడ్గులపల్లి మండలం గ్యారకుంటపాలెంకు చెందిన చెరుకుపల్లి శ్రీలత డెలివరీ కోసం జిల్లా ఆసుపత్రిలో చేరింది. అయితే హాస్పిటల్లో డాక్టర్లు పట్టించుకోకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లేందుకు కుటుంబ సభ్యులు శ్రీలతను బయటకు తీసుకువెళ్తుండగా వారిని ఆసుపత్రి సిబ్బంది అడ్డుకున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి శ్రీలతను సిబ్బంది ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు. డెలివరీ టైంలో శిశువు మృతి చెందింది. హాస్పిటల్ సిబ్బంది తీరుతోనే శిశువు చనిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బంధువులు. మరోవైపు గత గురువారం రాత్రి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ గర్భిణి కుర్చీలోనే డెలివరీ అయింది. ఈ ఘటన మరొక ముందే ఇవాళ శిశువు మృతి చెందడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్లు సిబ్బంది నిర్లక్ష్యం తీరుపై మండిపడుతున్నారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అయితే మొన్న సాయంత్రం 4 గంటలకు తీసుకొచ్చి జాయిన్ చేసినాం సార్. 4:30 అయింది. అప్పటి సంధి మా చేస్తున్నాం అన్నారు. అలా జాయిన్ చేసుకోరు కానీ ఏం ట్రీట్మెంట్స్ లేదు, ఏం లేదు. మేడం నర్సులు ఉండరు. డాక్టర్ అమ్మ రావాలి, డాక్టర్ అమ్మ వస్తేనే ఏదైనా పట్టించుకుంటాం. ఆమె రావాలి, రేపు 10 గంటలకు వస్తుంది. 10 గంటలకు వచ్చినాక ఆమె స్కానింగ్ తీసినాక దానికి ట్రీట్మెంట్స్ మొదలు పెడతామంటే చాలా ఇబ్బందిగా ఉంది మేడం, కడుపు టైట్గా ఉందంటే మేమేం చేయలేము. మేడం రావాలి, పెద్ద మేడం రావాలి, డాక్టర్ అమ్మ అన్నారు సార్. అన్నాక అప్పటి నుంచి మళ్ళీ నిన్న 10 గంటలకు వస్తుంది ఏమంటే నిన్న ట్రైకులు ఉండంట సార్. నిన్న ఏదో ధర్నా చేస్తున్నట, ట్రైకులు నుండి అక్కడికి రాకపోతే అదే విధంగా నిన్న 8 గంటలు 6 గంటల దానికి సాయంత్రం దాకా చూసినాం. ఎవ్వరు ఏ డాక్టర్ అమ్మ రాలే. నర్సులు ఒక గ్లూకోజ్ పెట్టిండ్రు ఉంటే గ్లూకోజ్ పెడితే ఇక మేము మా నుంచి కాదు మేము వెళ్ళిపోతామంటే ఇళ్ళ నుంచి వెళ్ళిపోతాం. మా డాక్టర్లు అమ్మలు ఊకోరు, మా మీద చర్య తీసుకుంటారు. మా నర్సుల మీద మాకు జాబులు పోతాయి, మీరు పోవద్దు, మేము చేస్తాం, రేపు వస్తారు అని అంటే మాకు ఎన్ని డబ్బులు కానీ మేము అడుక్కొచ్చి ఉన్న భూమిని అమ్ముకొని మా చిన్న పానానికి ఏమన్నా అయితే పెద్ద పానానికి ఏమన్నా అయితే మేము బాగా చేయించుకుంటాం. మీరు ఏం చేయొద్దు, మీ మీద ఎవరి మీద గిట్ట ఏం కేసు పెట్టను, ఎవరి మీద ఏ టీవీ గిట్ట చెప్పని గిట్ట అన్నాక ఈ స్టాక్ మొత్తం వచ్చి ఆటోకి అడ్డం తిరిగి ఆ మేడానికి ఫోన్ చేస్తే ఆ మేడం 5 నిమిషాలలో వచ్చింది. 10 గంటలకు వస్తాను మేడం 5 నిమిషాలలో ఎందుకు వచ్చింది సార్? ఇబ్బంది జరుగుతుంది, మేము తట్టుకోలేక వెళ్ళిపోతే అప్పుడు వచ్చి నేను చేస్తా మమ్మల్ని బదనాం చేద్దామని, మా జాబులు పోగొట్టాలని వీళ్ళు కావాలని చేస్తున్నారు అని మెంటల్గా డైవర్ట్ అయ్యి మాట్లాడి 2 మేడాలు వచ్చి అప్పుడు చేస్తాం రారి 20 రోజులు పడుతుంది అన్న ఆపరేషను అప్పటికప్పుడు ఇప్పుడు చేస్తాం రారి అని థియేటర్లకు దోలి అల్లకు పోయింది. డ్రెస్ వేసుకుంది, బయటకు వచ్చి ఫోన్ మాట్లాడి టెన్షన్ మాట్లాడుతుంది. మేము బయట ఉన్నాం, మళ్ళీ పోయింది, పాప ఎఫెక్ట్ అయింది అని చెప్తుంది సార్. మాకేమనిపించింది, ఇంతసేపు బాగుంది, స్కానింగ్ తీసి లోపలికి తీసుకుపోయారు. పాప పెదపానం చిన్నపానం ఫ్రీగా ఉంది, మంచిగా ఉంది అని చెప్పారు. ఇంతలు ఏం జరిగింది? కావాలని మేమేదో ఇప్పుడు మేము మాట్లాడి వెళ్ళిపోతుంటే అందరూ సెల్లులలో తీసి పెట్టినట్టు సార్. ఇది కావాలని చేసిరనే కక్షతోటి మా పాపను చంపేసింది సార్. ఈడ గాయాలు గిట్ట అయినాయి. ఆ మీద కఠిన గార శిక్ష మీరు తీసుకోవాలి. మాకే కాదు ఇంకోళ్ళకి గిట్ట ఇట్లాంటివి జరగదు పేదవాళ్ళకు. నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్లో ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్, శిశువు చనిపోవడానికి కారణాలేంటి? చంద్రిక, నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్లో మరో నిర్లక్ష్యం బయటపడింది. హాస్పిటల్ సిబ్బంది డాక్టర్ల నిర్లక్ష్యంతో ఒక శిశువు మృతి చెందిందంటూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం గ్యారకుంటపాలెంకు చెందిన గర్భిణి చెరుకుపల్లి శ్రీలత డెలివరీ కోసం హాస్పిటల్కి వస్తే అక్కడ డాక్టర్లు కావచ్చు, సిబ్బంది కావచ్చు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వాళ్ళు కనీసం వాళ్ళని పట్టించుకోలేదు. దాంతో ప్రభుత్వ హాస్పిటల్ నుంచి ప్రైవేట్ హాస్పిటల్ కు వెళ్తామని చెప్పేసి వాళ్ళు వెళ్తుండగా వాళ్ళు కోపంతో వాళ్ళని తీసుకెళ్లి బలవంతంగా ఆపరేషన్ చేశారు. దాంతో శిశువు మృతి చెందిందని చెప్పేసి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఇప్పటికే నల్గొండ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేస్తున్నారు. 2 రోజుల క్రితమే కుర్చీలో కూర్చొని ఒక మహిళ ప్రసవించింది. దాంతో వెంటనే అలర్ట్ అయిన అధికార యంత్రాంగం అక్కడ ఉన్న డాక్టర్లకు సిబ్బందికి షోకాజ్ నోటీస్ ఇచ్చారు. దేవరకొండ నుంచి అర్ధరాత్రి వచ్చింది. దేవరకొండలో ఎవరు లేకపోవడంతో నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చింది. నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్లో ఎవరైతే సిబ్బంది లేరో చేయడంతో సిబ్బంది డ్యూటీ డాక్టర్లను సస్పెండ్ చేశారు. అదేవిధంగా నల్గొండకు వచ్చిన నిర్లక్ష్యం చేయడంతో షోకాజ్ నోటీస్ ఇచ్చారు. డిప్యూటీ కలెక్టర్ పూర్ణచంద్ర, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఇప్పటికే నల్గొండ ప్రభుత్వ అదేవిధంగా అధికారులు అదేవిధంగా డాక్టర్ సిబ్బంది కనుక నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని చెప్పేసి ఇప్పటికే చాలాసార్లు చెప్పుకొచ్చారు. అయినప్పటికీ కూడా
సిబ్బంది కావచ్చు, డాక్టర్లు కావచ్చు అదే నిర్లక్ష్యాన్ని వహిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ప్రైవేటుకు సంబంధించిన ప్రాక్టీస్ ఉంది, ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయి. దాంతో ప్రభుత్వ హాస్పిటల్లో వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా ఉంటారని ప్రధానంగా కూడా జిల్లాలో అన్ని హాస్పిటళ్లపై ఆరోపణలు ఉన్నాయి. దానిలో భాగంగానే జిల్లా కలెక్టర్ ఒక జీవోని కూడా తీశాడు నల్గొండ జిల్లాకు సంబంధించి. ఎవ్రీడే ఒక జిల్లా ఆఫీసరు తనిఖీ చేస్తుంటాడు. అధికారులు అదేవిధంగా డాక్టర్లు సిబ్బంది పనితరం కనుక కరెక్ట్ లేకపోయినా లేకపోతే వాళ్ళ మీద